ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఈ పాటికే కొంచెం అర్థమైపోయింది అనుకుంటా. ఎస్ అండి, దుబాయ్ పక్కనే ఉన్న షార్జా ఎమిరేట్లో అయితే బ్యూటిఫుల్ డ్రోన్ షో అయితే రన్ అవుతూ ఉంది. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ డ్రోన్ షో ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎంట్రీ ఫ్రీనా లేకపోతే మనం మనీ పే చేయాలా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా మీకైతే మెన్షన్ చేస్తాను. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయటం అయితే మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్తో అయితే యూట్యూబ్ మన వీడియోని ఇంకొంతమందికి అయితే సజెస్ట్ చేసి మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో మొత్తం చూసిన తర్వాత మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అయిపోయింది. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో చాలా ఈజీగా రీచ్ అవుతాయి. దుబాయ్లో ఉన్న ఎన్నో విజిటింగ్ ప్లేసెస్ని అయితే మన ఛానల్లో మీరు చూడొచ్చు. నేనైతే అన్ని ఎప్పటికప్పుడు మేము విజిట్ చేసిన వారిని మీకు అప్లోడ్ చేసి చూపిస్తూ ఉంటాను. ఇంకా ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ డ్రోన్ షో ఎక్కడ జరుగుతుంది అంటే దుబాయ్ పక్కనే ఉన్న షార్జా ఎమిరేట్లో. లొకేషన్ వచ్చేసి అల్ హీరా బీచ్ షార్జా. ఇంకా టైమింగ్స్ వచ్చేసి నైట్ అయితే 9 o'clockకి. ఇంకా డేట్స్ అయితే February 23rd and 24 మాత్రమే అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. దీనికి మనం ఎంట్రీ ఫీ అయితే ఏమి పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఎంట్రీ అండి. అసలు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే షో, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీరే నిజంగా వావ్ అంటారు. అలాగే ఇంతకుముందు దుబాయ్లో బ్లూ వాటర్స్ ఐస్లాండ్ దగ్గర జరిగిన డ్రోన్ షోను కూడా నేను ఆల్రెడీ వీడియో చేసేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో లింక్స్ కూడా ఇస్తాను, చూసి అది కూడా ఎంజాయ్ చేసేయండి. అదైతే ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ డ్రోన్ షో అయితే షార్జా అల్హీరా బీచ్లో February 23rd and 24 మాత్రమే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇంకా షార్జాలో అయితే మొన్నటి వరకు లైటింగ్ ఫెస్టివల్ కూడా ఉందండి. లైటింగ్ ఫెస్టివల్ కూడా నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి మన ఛానల్లో పెట్టాను, అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే ఎంజాయ్ చేసేయండి. లైట్ షో అయితే షార్జాలో అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ డ్రోన్ షో రన్ అవుతుంది. ఇంతకు ముందు అయితే ఈ డ్రోన్ షో జరిగిందా లేదా అనేది ఐడియా లేదండి. మేమైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అసలు ఈ డ్రోన్ షో నిజంగా అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందంటే, అసలు మామూలుగానే డ్రోన్స్ తోటి అలా మొత్తం షేప్స్ మేక్ చేయాలంటే కొంచెం కష్టమే. కానీ వీళ్ళు ఎన్ని వందల డ్రోన్స్ యూజ్ చేసి ఇన్ని రకాల షేప్స్ని, వాళ్ళ కల్చర్ని భలేగా అయితే ఎలివేట్ చేసుకుంటున్నారండి. చూడండి అసలు ఆ డ్రోన్స్ తోటి ఆ షేప్స్ అన్నీ వీళ్ళు ఎంత బాగా డిజైన్ చేసి, అంటే దీని వెనకాల అసలు ఎంత హార్డ్ వర్క్ ఉండుంటుంది కదా. అసలు వీళ్ళు మామూలుగానే యూఏఈ పీపుల్ ఏదైనా చాలా క్రియేటివ్గా ఆలోచించి చేస్తారు. చిన్న థింగ్స్ కూడా వీళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచించి పీపుల్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ యూఏఈలో దుబాయ్ అంటేనే విజిటింగ్ ప్లేసెస్కి చాలా ఫేమస్ కదా. అసలు టూరిస్ట్ ప్లేసెస్ అయితే టూరిస్టులని ఎంత అట్రాక్ట్ చేస్తాయో, అసలు వీళ్ళు ప్రతిదీ కూడా ఇంత ఆలోచించి ఇంత బాగా క్రియేటివ్గా చేస్తారు కాబట్టే విజిటర్స్ అందరూ ఇంత బాగా అట్రాక్ట్ అయిపోయి దుబాయ్ని చూడటానికి ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది అయితే విజిటింగ్కి వస్తూ ఉంటారు. అసలు చూడండి వీళ్ళ ఐడియాని మెచ్చుకోవచ్చు. డ్రోన్స్ తోటి ఇలాగా అసలు వాళ్ళు ఇన్ని షేప్స్ చేసి ఎంత బాగా అంటే అంత బాగా ఉంది. వీటిని చూడటానికి కూడా చాలా మంది అయితే వచ్చారు. ఇంకా ఇక్కడ షార్జాలో జరిగిన డ్రోన్ షో అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. నాకు తెలిసి ఇంతకు ముందు అయితే జరిగిందో లేదో నాకైతే ఐడియా లేదండి. మేము వెళ్ళి చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో అసలు నిజంగా వీళ్ళ క్రియేటివిటీకి అయితే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అసలు పీపుల్ని అట్రాక్ట్ చేసే విధంగా వీళ్ళకి ఇన్ని ఐడియాస్ అయితే ఎక్కడి నుంచి వస్తాయో, ఎంత బాగా ప్రతి విజిటింగ్ ప్లేస్ని కూడా వీళ్ళు ఇంత క్రియేటివ్గా, చివరికి వీళ్ళు ట్రీస్కి కూడా లైటింగ్స్ పెట్టేసి ఎంత బాగా డెకరేట్
డెకరేట్ చేసి అసలు ఆ ఏరియాని మొత్తం ఎంత బాగా చేస్తారోనండి. విజిటింగ్ ప్లేసెస్ ఉన్న ఏరియాలో అసలు ఈ డ్రోన్ షో చూసిన తర్వాత అయితే వీళ్ళ ఐడియాస్కి వీళ్ళ క్రియేటివ్కి నిజంగా చాలా బాగా అనిపించింది. కొన్ని వందల డ్రోన్స్ని యూజ్ చేసి ఇలా ఒక దగ్గర ఇలా మొత్తం షేప్స్తోని వాళ్ళ కల్చర్ని ఎలివేట్ చేసుకుంటూ ఇలా స్కైలో డ్రోన్ షోని ఇలా మనకి చూపించడం అంటే డిస్ప్లే చేయడం మామూలు విషయం కాదు కదా. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కూడా నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేసేసి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా దుబాయ్లో మేము విజిట్ చేసే ప్లేసెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుందో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మేము ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ అయితే పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. షార్జాలో కూడా మనం విజిట్ చేయడానికి మంచి మంచి ప్లేసెస్, బీచెస్ ఇలా చాలా ఉన్నాయండి. షార్జాలో కస్బా ఏరియా అయితే చాలా బాగుంటుంది బోటింగ్కి అన్నిటికీ. ఇంకా కొన్ని బీచెస్ అయితే ఉంటాయి, అవి కూడా బాగుంటాయి అన్నమాట. అల్కాన్ బీచ్ అలాగా. ఇంకా ఇప్పుడైతే ఈ అల్హీరా బీచ్లో ఉన్న ఈ డ్రోన్ షో కూడా నిజంగా ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ షో అనే మనం చెప్పొచ్చు. ఇంకా ఏంటంటే షార్జాలో మనం అలా బోట్ రైడ్కి అలా వెళ్ళొచ్చు. ఇంకా అల్లూర్ ఐస్లాండ్ ఉంటుంది. నేను ఇంతకుముందు లైట్ షో అది వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా షార్జా యూనివర్సిటీ దగ్గర లైట్ విలేజ్ వీడియోస్ అవన్నీ కూడా అప్లోడ్ చేశాను. అవి కూడా నేను మ్యాక్సిమం లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్ని వీడియోస్ అయితే వాచ్ చేసేయండి. ఇంకా మన ఛానల్లో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి దుబాయ్లో ఉన్న విజిటింగ్ ప్లేసెస్. అవి కూడా ఒకసారి అయితే విజిట్ చేసేయండి. చూడండి అసలు ఇక్కడ ఆ ఫ్లాగ్ని డ్రోన్స్ తోటి ఆ కలర్స్ తోటి ఎంత బ్యూటిఫుల్గా భలేగా అలా నిజంగా ఫ్లాగ్ ఫ్లై అవుతున్నట్టే కనిపిస్తుంది కదా. చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. ఈ ఒక్క ఫ్లాగ్ షేపే కాదు, అన్ని షేప్స్ కూడా చాలా చాలా వీళ్ళు డ్రోన్స్ తోటి భలే క్రియేటివిటీగా చాలా బాగా చేశారండి. అసలు ఫైనల్గా ఈ డ్రోన్ షో అయితే నిజంగా వావ్ అంటే వావ్ అనిపించింది. ఈ డ్రోన్ షోని ఎంజాయ్ చేయడానికి అయితే పీపుల్ చాలా మంది వచ్చారు. ఇంకా షార్జాలో ఉన్న పీపుల్ అందరికీ తెలియదేమో, తెలిసినట్లయితే ఇంకా అందరూ కూడా డెఫినెట్గా విజిట్ చేయడానికి అయితే కంపల్సరీ వస్తారు. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.